జనం జగన్ ఇదొక విడదీయరాని బంధంగా కనిపిస్తుంది. జగన్ రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొన్న 2024 సాధారణ ఎన్నికల ముంగిట జగన్ సభలకు వచ్చిన జనాలను చూస్తే ఎవరూ జగన్ ఓడిపోతారనే అభిప్రాయానికి రాలేదు. అంతగా సిద్ధం సభల నుంచి ప్రతి కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. దాంతో జగన్ భారీగా ప్రభావాన్ని చూపిస్తారని ఆశిస్తే జగన్ సభలకు వచ్చిన దాంతో సంబంధం లేకుండా తీర్పిచ్చారు. ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు జగన్. ఓటమి తర్వాత ఏడాది కాలం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లేందుకు పూనుకోవడం లేదు. తొలుత పార్టీని చక్కదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ అంతర్గత కమిటీలు, ఇతర ఏర్పాట్లు, నాయకుల మార్పులు, చేర్పులు వీటన్నింటిపై దృష్టి పెట్టారు. దానికి తగ్గట్టుగా వారంలో 3-4 రోజుల పాటు రివ్యూ సమావేశాలు, ముఖ్యమైన నేతలతో మంత్రాంగాలు, అనేక మంది కార్యకర్తలతో సమావేశాలు ఇలాంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. అనేక సందర్భాల్లో అడపాదడపా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగన్ పూనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు పరామర్శలు, ఓదార్పులు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల సందర్భంగా కూడా జగన్ కోసం జనాలు తరలి వస్తున్నటువంటి తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల తెనాలిలో తన పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఇంట వివాహ వేడుకకు వెళ్తే జగన్ కోసం వేలాదిగా జనాలు తరలివచ్చారు. తండోపతండాలుగా జనాలు రావడం అన్నది పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. తెనాలిలో ఘోర పరాభవం పాలైన నాయకుడి కోసం ఇంత పెద్ద సంఖ్యలో జనాలు రావడమా అన్న దానిపై అనేక రకాలుగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత రామగిరిలో తన పార్టీ కార్యకర్తను మర్డర్ చేసిన తర్వాత పరామర్శకు వెళ్తే అక్కడికి వచ్చిన జనం సంఖ్య అంతూ పంతూ లేదు. పెద్ద స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా చివరికి హెలికాప్టర్ను చుట్టుముట్టేసిన స్థాయిలో రాప్తాడ్లో జనం తరలివచ్చారు. అంతగా జనం తరలివచ్చిన తీరు చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తాజాగా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లెతండాకు జగన్ వెళ్లారు. ఆ సమయంలో జగన్ రాక కోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు గుమిగుడిన తీరు అనేక రకాలుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జగన్ కోసం జనం ఇంత పెద్ద సంఖ్యలో తరలి రావడం ఏమిటి? అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఆఖరికి ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థాయిలో ఉన్న పార్టీ నాయకుడికి ఈ రీతిలో ప్రజాస్పందన ఏమిటి అన్నది చాలా మందికి అంతుబట్టని వ్యవహారంగా మిగిలింది. ఎందుకంటే వాస్తవంగా జగన్కి ఇప్పుడు కాదు, 2010 కాలంలో ఓదార్పు యాత్రకు పూనుకున్న సమయంలో ఇదే రీతిలో జనమెగబడ్డారు. అప్పట్లో అర్ధరాత్రి వరకు, ఇంకా చెప్పాలంటే తెల్లవారే వరకు జనం ఆయన కోసం 1000 కళ్లతో ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. తెల్లవారు 3-4 గంటలకు జగన్ ఓదార్పుకు వస్తున్నప్పుడు వేచి చూసి ఎదురు చూసిన జనాలు పెద్ద సంఖ్యలో కనిపించేవాళ్ళు. అలాంటి జగన్ కి ఆ తర్వాత రాజకీయంగా అనేక అనుభవాలు ఎదురైనప్పటికీ జనాల్లో ఆదరణ తగ్గలేదని ఇటీవల కొద్దిపాటి పర్యటనలు చెప్తున్నాయి. అది వరద బాధితుల పరామర్శకు వెళ్లినా, లేదంటే నాయకుడింట పెళ్లి కార్యక్రమానికి వెళ్లినా, హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినా, మిర్చి రైతుల సమస్యలు నివేదించేందుకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఒకే రీతిలో జగన్ కోసం పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం ఒక ఆశ్చర్యకరమైన, గమనించాల్సిన కీలకమైన రాజకీయ పరిణామం. అయితే ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నప్పుడు ఇదంతా జగన్ కు ఎంత మేరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న కూడా ఉంది. వాస్తవానికి జగన్ కార్యక్రమానికి దేనికైనా జనం వస్తున్నప్పటికీ ఓట్లు వేసే సమయానికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని 2024 ఎన్నికలు నిరూపించాయి. అయితే మరి జగన్ ఈ ఏడాది కాలంలో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరగడం ద్వారా ఆయన ఏం సాధించారంటే ఖచ్చితంగా కార్యకర్తల్లో విశ్వాసాన్ని కలిగించారు. క్యాడర్లో నమ్మకాన్ని పోగు చేయగలిగారు. ఘోర పరాభవం నుంచి చాలా వేగంగా కోలుకోగలిగారు. అతి స్వల్ప కాలంలోనే ఆయన పరాభవాన్ని మర్చిపోయి మళ్లీ మనమే వస్తున్నామనే నమ్మకాన్ని కలిగించాడు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఒకవైపు కార్యకర్తలకు నమ్మకం కలిగిస్తేనే ఆదరణ పెరుగుతోందని జనంలో విశ్వాసం కలిగించే రీతిలో జగన్ వ్యవహార శైలి ఉంది. మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ తీరున జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్న తీరు ఆయనకు రాజకీయంగా ఎంతవరకు తోడ్పడతాయన్నది రాబోయే ఏడాది కాలంలో జగన్ చేపట్టబోయే కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2027 నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని జగన్ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అలాంటి దాదాపు 5,000 కిలోమీటర్ల పైబడిన పాదయాత్రకు పూనుకుంటున్న తరుణంలో రాబోయే ఏడాది కాలం పాటు ఏ రీతిన సాగుతారు, జనంలో ఎంతవరకు ఉంటారు, ఆ జనం నుంచి జగన్ కు వచ్చే స్పందనను ఎంతవరకు పార్టీ పరంగా, రాజకీయంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతారు, ముఖ్యంగా ఈ స్పందనను ఓట్లుగా మళ్లించుకోవడానికి ప్రయత్నాలు ఏ తీరున ఉంటాయి, వీటిని బట్టి ఆ పార్టీకి ఇప్పటి వరకు జగన్ కోసం తరలి వస్తున్న జనం సందేహం యొక్క ఉత్సాహం ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.